Hi, hello, my dear competitive aspirants. This is your person Hari Krishna. So today we are going to discuss about two areas or two topics you can say. One is Yeti Koppaka wooden toys and Modhera Sun Temple. Okay na? ఏటి కొప్పాకకు సంబంధించినటువంటి కొయ్య బొమ్మలు అదేవిధంగా మోధెరా లోపల ఉన్నటువంటి సూర్య దేవాలయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఎందుకు ఈ రెండు టాపిక్స్ను నేను చర్చించాలి అంటే మనం సాధారణంగా ఎవ్రీ వీక్ లోపల ఫస్ట్ ఫోర్ డేస్ నథింగ్ బట్ మండే, ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే. ఈ థర్స్డే వరకు మనం ఏం చేసినాం, ఒక కంప్లీట్ ఒక సబ్జెక్టుకు సంబంధించినటువంటి 4 రోజులు 4 వీడియోస్ను మనం డిస్కస్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఎవ్రీ ఫ్రైడే నేను ఏదైనా ఒక కొత్త అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లోపల సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి ఒక టాపిక్ను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉన్నది ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు. దెన్ సాటర్డే రోజు ఏదైనా ఒక సెగ్మెంట్ అంటే ఒక సబ్జెక్టుకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. సండే రోజు సండే స్పెషల్ పేరిట సివిల్ సర్వీసెస్ పైన అవగాహన కావచ్చు, మోటివేషన్ క్లాసెస్కి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, అదంతా కూడా మీకు అందించడం జరుగుతున్నది. మరి ఈ రోజు దట్ ఈస్ ఫ్రైడే, ఈ ఫ్రైడే రోజున మనము ఈ రెండు ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ సిగ్నిఫికెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు మాట్లాడుకోవాలి వీటికి సంబంధించి అంటే రీసెంట్గా మీరందరూ వినుండాలి, చూసుండాలి, నరేంద్ర మోడీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ యూజ్డ్ దీస్ టూ టర్మ్స్ వెరీ పెక్యూలియర్లీ, వెరీ స్పెసిఫికల్లీ. రెండింటిని వాడడం జరిగింది, చాలా ప్రత్యేకంగా వాడడం జరిగింది. అదేవిధంగా ఒక 1 వీక్ బ్యాక్ నరేంద్ర మోడీ గారు ఒక వీడియోను కూడా అప్లోడ్ చేయడం జరిగింది, ఒక వీడియోను స్పెసిఫై చేయడం జరిగింది. మోధెరా సూర్య దేవాలయం లోపల ఉన్నటువంటి వర్షం పడుతున్నటువంటి ఆ సీన్ను మనకు వీడియో రూపం లోపల అందించడం జరిగింది. సో ఎప్పుడైతే అంటే దేశ ప్రధాని ఎప్పుడైతే మనకు వీడియో రూపం లోపల ఒక మెసేజ్ను ఇవ్వడం జరిగిందో దానికి తప్పనిసరిగా పోటీ పరీక్షల లోపల సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే దీనికి సంబంధించి పోటీ పరీక్షల లోపల ఎట్లాంటి క్వశ్చన్స్, ఎట్లాంటి ప్రాముఖ్యత ఉండే అవకాశం ఉంది. రాబోయేటువంటి అంటే రేపు కానీ ఎల్లుండి కానీ లేకపోతే రానున్న సమీప భవిష్యత్తు లోపల ఈ ఇయర్ లోపల జరిగేటువంటి ఇయర్ మొత్తం 2020 లోపల జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల తప్పనిసరిగా ఈ రెండింటిపైన క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా మనకు కనబడతా ఉంటాయి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అనేటువంటి ప్రోగ్రామ్ లోపల, మీకు అందరికీ తెలుసు మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లోపల సో వోకల్ టు లోకల్ టాయ్స్, దట్ ఈస్ వోకల్ టు లోకల్ టాయ్స్, సో వోకల్ టు లోకల్ టాయ్స్ అనే ఒక పదజాలాన్ని వాడడం జరిగింది. సో లోకల్ అంటే స్థానికంగా ఉత్పత్తి చేయబడినటువంటి వివిధ రకాల బొమ్మలు కానీ ఏవైతే టాయ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిపైన మనం గళాన్ని వినిపించాలి, అంటే స్వదేశీ గళాన్ని వినిపించాలి, స్థానికత అనేటువంటి గళాన్ని వినిపించాలి. మన భారతదేశం లోపల డిఫరెంట్ జాగ్రఫికల్ ఏరియాస్ లోపల ఉత్పత్తి చేయబడుతున్నటువంటి వివిధ రకాల బొమ్మలు ఏవైతే ఉన్నాయో సో వాటిని అంతర్జాతీయ స్థాయికి మనం తీసుకెళ్ళాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ ప్రోగ్రాం లోపల వోకల్ టు లోకల్ టాయ్స్ అనేటువంటి పదజాలాన్ని వాడడం జరిగింది. కాబట్టి సో ఇది ఇప్పుడు న్యూస్ లోపల నిలిచినటువంటి ఒకానొక ఐటమ్. నేనేం చెప్తున్నాను అంటే ఇవి రెండు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏరియాస్ రేపు ఫ్యూచర్ లోపల నరేంద్ర మోడీ కానీ లేకపోతే భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రపతి కానీ ఏదైనా ఒక సందర్భం లోపల ఏదైనా ఒక అంశాన్ని కనుక మాట్లాడినట్లయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పైన తప్పనిసరిగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ఇప్పుడు మనకు అందుబాటు లోపల ఉన్నవి ఇవి. రేపు ఫ్యూచర్ లోపల నరేంద్ర మోడీ ఇంకా వేటి గురించైనా మాట్లాడినా లేదా భారత రాష్ట్రపతి దేని గురించైనా మాట్లాడినా తప్పనిసరిగా దానికి కాంపిటేటివ్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసే విషయాన్ని మీరు గమనించండి. మరి ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మీకు చెప్తాను. నేను ఏదైతే చెప్తున్నానో అదే ప్రాతిపదికను బేస్ చేసుకొని రేపు ఫ్యూచర్ లోపల మీరు ఆయా టాపిక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేయండి. ఓకేనా? దెన్ కమ్ టు ఫస్ట్ వన్, దట్ ఈస్ ఏటి కొప్పాక కొయ్య బొమ్మలు.
మరి ఈ పదాన్ని వాడడం జరిగింది. ఎందుకు వాడడం జరిగింది అంటే ప్రపంచం లోపల ఈ కొయ్య బొమ్మలకు సంబంధించి టాయ్స్ ఏవైతే ఉన్నాయో, టాయ్స్ బిజినెస్ ఏదైతే ఉందో అది ఏ రూపంలో కొయ్యతో కానీ లక్కతో కానీ ఇతరత్ర వస్తువులతో కానీ తయారు చేసినటువంటి బొమ్మలు ఏవైతే ఉన్నాయో అది చాలా పెద్ద మార్కెట్ను కలిగి ఉండడం జరిగింది. కానీ భారతదేశం యొక్క రోల్ అనేది చాలా తక్కువగా ఉంది ప్రపంచ మార్కెట్ లోపల అని చెప్పేసి నరేంద్ర మోడీ ఒక రకమైనటువంటి ఫీలింగ్ను వ్యక్తపరచడం జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్ లోపల మనకి ఇక్కడ ఏటి కొప్పాక కొయ్య బొమ్మల గురించి మనం డిస్కస్ చేయాలి. మరి ఎక్కడ ఉంది అసలు ఈ ఏటి కొప్పాక? సో ఇట్ ఈస్ ఎ విలేజ్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఏటి కొప్పాక ఈజ్ ఎ కైండ్ ఆఫ్ విలేజ్ ఇన్ వైజాగ్ డిస్టిక్. సో వైజాగ్ జిల్లా లోపల ఉన్నటువంటి ఒకానొక గ్రామం ఏది అంటే మనకు ఏటి కొప్పాక అని చెప్పేసి. మరి దీనిపైన మనకు డిఫరెంట్ యాంగిల్స్ లోపల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో గుర్తుపెట్టుకుని నేను చెప్తున్నాను, ఈ విలేజ్ అనేది దిస్ పర్టికులర్ విలేజ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ వరాహ రివర్. సో ఇది వరాహ నది ఏదైతే ఉందో, రైట్. సో వరాహ రివర్, మనకు రివర్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ అక్రాస్ పాన్ ఇండియా. మొత్తం భారతదేశం లోపల మ్యాక్సిమం ప్రతి రాష్ట్రం లోపల రివర్స్ అనేవి మనకు కనబడతా ఉంటాయి. లైక్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఏ రాష్ట్రమైనా. మరి అందులోపల వైజాగ్ లోపల ఫ్లో అవుతున్నటువంటి ఒకానొక రివర్ పేరు ఏది అంటే వరాహ రివర్. మరి ఈ వరాహ అనేటువంటి నది ఒడ్డున ఉన్నటువంటి ఒకానొక విలేజ్ ఏది అంటే ఏటి కొప్పాక అని చెప్పేసి ఒక విలేజ్. మరి ఏంటి దీనికి ప్రసిద్ధి అంటే ఇది కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి. ఓకే, సో కొయ్య అంటే నథింగ్ బట్ కర్రతో చేయబడేటువంటి బొమ్మలు ఏవైతే ఉన్నాయో సో ఈ బొమ్మలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది అంటే ఏటి కొప్పాక. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సో ఇక్కడ ఉపయోగించేటువంటి వుడ్, ఆ కర్ర ఏదైతే ఉందో దాని పేరు ఏంటి అంటే అంకుడ్. గుర్తుపెట్టుకోండి. సో అంకుడ్ అనేటువంటి కర్ర ఏదైతే ఉందో సో అంకుడ్ చాలా 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 ఇంపార్టెంట్. అంకుడ్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టు యొక్క కర్ర ఏదైతే ఉందో సో ఈ కర్ర చేత ఈ కొయ్య బొమ్మలను తయారు చేయడం జరుగుతుంది. సో టెక్నికల్గా కూడా గుర్తుపెట్టుకోండి. సో రిక్తియా టింక్టోరియా, రైట్. సో రిక్తియా టింక్టోరియా is a scientific or technical name of ankud wood. సో అంకుడ్ అని చెప్పేసి చెట్టు లేదా అంకుడ్ అనేటువంటి కర్రకు సంబంధించినటువంటి టెక్నికల్ ఆర్ సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే రిక్తియా టింక్టోరియా అని చెప్పేసి. మరి ఈ కర్ర ఏదైతే ఉందో ఈ కర్ర పైన లక్క, దట్ ఈస్ లాక్ కల్చర్ అని చెప్పేసి అంటాం, లక్క పెంపకం. సో ఈ లక్క ఈ చెట్టు పైన పెట్టడం జరుగుతుంది. లక్క పురుగులు ఈ చెట్టు పైన లక్కను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కర్రను అండ్ లక్కను ఇవి రెండింటిని వాడి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వుడ్ అనుకోండి, ఓకే, లక్క చేత అదేవిధంగా కర్ర చేత ఈ బొమ్మను తయారు చేసి ఈ బొమ్మకు ఎట్లాంటి కలర్స్ వేయడం జరుగుతూ ఉంటుందంటే కలర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ న్యాచురల్ కలర్స్ అండి. సో బార్క్ అంటే చెట్ల యొక్క బెరడు నుంచి కానీ, చెట్ల యొక్క ఆకుల నుంచి కానీ, చెట్ల యొక్క ఫ్రూట్స్ నుంచి కానీ, అదేవిధంగా వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వెజిటబుల్స్ నుంచి తీసినటువంటి సహజ రంగులు ఏవైతే ఉన్నాయో, న్యాచురల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ కలర్ల చేత ఈ బొమ్మను కంప్లీట్గా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ బొమ్మకు న్యాచురల్ కలర్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల కంప్లీట్గా ఒక న్యాచురాలిటీ ఉట్టిపడేటువంటి పరిస్థితి మనకు ఈ ఏటి కొప్పాక కొయ్య బొమ్మలకు సంబంధించి కనబడుతుంది. మరి ఇక్కడ ఈ సందర్భం లోపల మీరు గుర్తుపెట్టుకునేటువంటి అంశం ఏంటి అంటే జనరల్గా మనం బొమ్మలకు ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా వేయొచ్చు. కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ వేయడం వల్ల ఏమవుతుంది, ఆర్టిఫిషియల్ అంటేనే గుర్తుపెట్టుకోవాలి టాక్సిసిటీ ఎక్కువగా ఉన్నటువంటి కలర్స్ అన్నమాట. టాక్సిసిటీ అంటే అర్థం ఏంటి, విషతత్వం. ఓకే, సో విషతత్వం ఎక్కువగా ఉంటుంది ఎవరికి, కృత్రిమంగా తయారు చేయబడినటువంటి కలర్స్కి. మరి ఇక్కడ మనం యూజ్ చేసేవి ఏంటివి, సహజమైనటువంటి కలర్స్. కాబట్టి ఎట్టి పరిస్థితి లోపల చిన్న పిల్లలు ఈ బొమ్మలతో ఆడుకున్నా, ఒకవేళ చిన్నగా నోట్లో పెట్టుకున్నా కూడా ఎట్లాంటి టాక్సిసిటీ విషతత్వం అనేది చిన్న పిల్లలకు కలగదు. అంటే వాళ్ళకి ఎట్లాంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేవి ఉత్పన్నము కావు.
ఆ విధంగా సహజమైనటువంటి రంగుల చేత ఈ బొమ్మలను తయారు చేయడం జరుగుతుంది. ఎక్కడ? ఏటికొప్పాక అనేటువంటి ప్రాంతం లోపల. మరి ఈ బొమ్మలు ఈ ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి మాత్రమే పరిమితం కాబట్టి సో ఈ ఏదైనా ఒక బొమ్మ లేదా ఏదైనా ఒక గూడు లేదా వస్తువు ఒక ప్రత్యేకమైనటువంటి భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఆ ప్రదేశం లోపల ఉత్పత్తి చేయబడి ఆ ప్రదేశం యొక్క సిగ్నిఫికెన్స్ని గనక పాయింట్అవుట్ చేస్తే అట్లాంటి అంశాన్ని మనం ఏమంటాము అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో భౌగోళిక గుర్తింపు అని చెప్పేసి అంటాము. భౌగోళిక గుర్తింపు అనేటువంటి పేరుతో మనము ఇట్లాంటి అంశాన్ని పిలుస్తాం. మరి ఇక్కడ ఈ భౌగోళిక గుర్తింపుకు సంబంధించి ఇక్కడ ఈ బొమ్మలు, ఈ కర్ర ఆ ప్రాంతం లోపల చాలా విరివిగా పెరిగేటువంటి కర్ర, ఆ ప్రాంతం లోపల లక్క కూడా అత్యధికంగా దొరకడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో సహజంగా లభ్యమయ్యేటువంటి కలర్స్ చేత మనం ఈ బొమ్మను తయారు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ కలర్స్ లోపల ఎట్లాంటి టాక్సిసిటీ లేదు అని చెప్పేసి అంశం కూడా ఏదైతే ఉందో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, right? So Crafts Council of India, CCI అని చెప్పేసే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. సో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, క్రాఫ్ట్స్ అంటే హస్తకళలకు సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నింటికి సంబంధించినటువంటి సెమినార్స్ను కండక్ట్ చేయడం లోపల కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను కండక్ట్ చేయడం లోపల కానీ చాలా కీలక పాత్ర పోషించేటువంటి సంస్థ ఏంటి అంటే క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మరి దీని యొక్క టెస్ట్ ఏదైతే ఉందో ఆ టాక్సిసిటీ టెస్ట్ను వీళ్ళు చేపట్టడం జరిగింది. సో చేపట్టిన తర్వాత ఏటికొప్పాక కొయ్య బొమ్మల లోపల ఎట్లాంటి టాక్సిక్ ఎలిమెంట్స్ అనేవి లేవు, టాక్సిసిటీ లేదు అని చెప్పేసి వీళ్ళు నిర్ధారించడం జరిగినది. మరి ఇట్లాంటి కాంటెక్స్ట్ లోపల మనకు ఇది భౌగోళిక గుర్తింపును కలిగి ఉన్నది. దాన్నే మనం జిఐ, జియోగ్రఫికల్ ఇండికేషన్ అని చెప్పేసి అంటాం. ఏ వస్తువు అయితే, ఏ ఉత్పత్తి అయితే ఒక నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం జరుగుతుందో అట్లాంటి అంశాలకు సంబంధించి మనం ఏదైనా ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ను తీసుకోవడం జరుగుతుంది ఈ భౌగోళిక గుర్తింపు పైన. అంటే నథింగ్ బట్ ఏటికొప్పాక కొయ్య బొమ్మలు అనేవి భౌగోళిక గుర్తింపుకు బెస్ట్ ఎగ్జాంపుల్. మరి భౌగోళిక గుర్తింపు అనేది ఏంటి? ఇది ఒక ఐపీఆర్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అని చెప్పేసి అంటున్నాం. మేధో సంపత్తి హక్కు అని చెప్పేసి అంటాం. మరి ఈ గుర్తుపెట్టుకోండి, ఈ మేధో సంపత్తి హక్కుల పైన నేను చేసినటువంటి ఆల్రెడీ వీడియో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ప్లేలిస్ట్ లోపల, సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల ఉన్నటువంటి వీడియోస్ లోపల ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, దట్ ఈస్ మేధో సంపత్తి హక్కులు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ ఉంటుంది. దాని లోపల నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఒకసారి చూడండి. మరి ఇక్కడ భౌగోళిక గుర్తింపు పొందినటువంటి ఈ ఏటికొప్పాక కొయ్య బొమ్మలు అనేవి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఐపీఆర్, దట్ ఈస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. మరి ఈ భౌగోళిక గుర్తింపుకు సంబంధించి భారతదేశము 1999 లోపలనే, ఎప్పుడు 1999 లోపలనే ఒక యాక్ట్, ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అని చెప్పేసి దాని పేరేంటి? భౌగోళిక గుర్తింపు దేనిపైన? ఒక వస్తువులపైన. Geographical Indication of Goods Act 1999, but it came into force in the year 2003. ఇది ఎప్పుడు అమలు లోపలికి వచ్చింది? 2003 నుంచి ఈ చట్టం అనేది అమలు లోపలికి రావడం జరిగింది. మరి ఎప్పుడైతే ఈ చట్టం అమలు లోపలికి రావడం జరిగిందో అప్పుడు భారతదేశం లోపల నిర్దిష్టమైనటువంటి భౌగోళిక ప్రాంతాల లోపల సిగ్నిఫికెంట్గా కనబడేటువంటి ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ను మనం ఇవ్వడం జరుగుతున్నది. జిఐ ట్యాగ్ అని చెప్పేసి అంటాం, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. మరి ఈ సందర్భం లోపల భారత కాంటెక్స్ట్ లోపల మొదటిసారిగా అంటే 2004 లోపల డార్జిలింగ్ టీ దేనికి వచ్చింది మొదటిసారిగా? సో డార్జిలింగ్ తేయాకు ఏదైతే ఉందో, టీ ఏదైతే ఉందో, సో దీనికి మొదటిసారిగా జియోగ్రఫికల్ ఇండికేషన్ రావడం జరిగింది. మరి ఇక్కడ ఇది దీనికి అప్లై చేసినట్లయితే ఏటికొప్పాక కొయ్య బొమ్మలకి ఎప్పుడు వచ్చింది జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే 2017. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే న్యూస్ లోపల ఉన్నది కాబట్టి చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ జిఐఆర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏటికొప్పాక కొయ్య బొమ్మలకు 2017 లోపల జిఐ ట్యాగ్ను, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను ఇవ్వడం జరిగింది.
గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏ కర్ర చేత తయారు కావడం జరుగుతూ ఉన్నది అంటే అంకుడ్ అని చెప్పేసి కర్ర. దీని టెక్నికల్గా విక్టియా టింక్టోరియా అని చెప్పేసి పేరుతో మనము పిలుస్తున్నాం. మరి ఈ బొమ్మలను ఉత్పత్తి చేయడం లోపల చాలా కీలక పాత్ర గత 20-30 సంవత్సరాల నుంచి చాలా తీవ్రమైనటువంటి చాలా మంచి కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి వ్యక్తిని కూడా నరేంద్ర మోడీ గారు చాలా స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఏంటి అది అంటే సివి రాజు. ఆ వ్యక్తి పేరు ఎవరంటే సివి రాజు. సో సివి రాజు అని చెప్పేసి పేరు చింతలపాటి వెంకటపతి రాజు అని చెప్పేసి. సో పూర్తి పేరు మీరు గుర్తుపెట్టుకోండి లేకపోతే లేదు, జస్ట్ సివి రాజు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, చింతలపాటి వెంకటపతి రాజు అని చెప్పేసి. సో సివి రాజు గారిని స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ. మరి కాబట్టి సో ఇతని యొక్క కంట్రిబ్యూషన్ చాలా గొప్పదండి. ఎందుకంటే ఎప్పుడో కనుమరుగైపోయే దశలో ఉన్నటువంటి ఏటికొప్పాక కొయ్య బొమ్మల పైన సిసిఐ దట్ ఈస్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళతో కలిసి చాలా రకాల సెమినార్స్ను ఇతను అటెండ్ చేయడం జరిగింది, సెమినార్స్ను కండక్ట్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా ఒక రకంగా ఈ బొమ్మలను రివైవ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది సివి రాజు గారి దగ్గర నుంచి. ఓకేనా. మరి అదేవిధంగా ఇక్కడ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మీరు గమనించినట్లయితే ఇవి ఏటికొప్పాక కొయ్య బొమ్మలు, అదేవిధంగా కృష్ణా జిల్లా లోపల ఉన్నటువంటి కొండపల్లి కొయ్య బొమ్మలు కూడా కావచ్చు. దెన్ తెలంగాణ ప్రాంతం లోపల ఉండేటువంటి నిర్మల్ జిల్లా లోపల ఉండేటువంటి నిర్మల్ టాయ్స్, నిర్మల్ కొయ్య బొమ్మలు. ఓకేనా. సో నిర్మల్ కొయ్య బొమ్మలను పునికి అని చెప్పేసి కర్ర చేత తయారు చేయడం జరుగుతుంది. సో పొనికి వుడ్స్ ఈజ్ యూస్డ్ ఫర్ మేకింగ్ నిర్మల్ టాయ్స్. నిర్మల్ కొయ్య బొమ్మలను పొనికి అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి కర్ర చేత నిర్మల్ ప్రాంతం లోపల దొరికేటువంటి కర్ర చేత ఈ బొమ్మలను తయారు చేయడం జరుగుతుంది. మరి ఈ బొమ్మలకి కూడా మనకు GI ట్యాగ్ను ఇవ్వడం జరిగింది 2008-9. సో 2008-9 లోపల నిర్మల్ కొయ్య బొమ్మలకు కూడా GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏటికొప్పాక కొయ్య బొమ్మలు. ఓకేనా. జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే ప్రధానమంత్రి వీటిని స్పెసిఫై చేయడం జరిగింది కాబట్టి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. క్లియర్. దెన్ కమ్ టు రెండవ అంశము మోధెరా సూర్య దేవాలయం. దీని యొక్క వీడియోను షేర్ చేయడం జరిగింది. మరి ఏంటి అసలు ఈ మోధెరా సూర్య దేవాలయం, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఐ డోంట్ వాంట్ టు గో టు డెప్త్ అనాలిసిస్ ఆఫ్ హిస్టరీ. ఇక్కడ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లోపల సిగ్నిఫికెన్స్ పైన మాత్రం నేను మాట్లాడదలుచుకున్నా. ఇక మళ్ళీ దాని యొక్క ఆర్కిటెక్చర్ కంప్లీట్ డీటెయిల్స్ను ఐ డోంట్ వాంట్ గివ్ యూ. ఓకే. సో జస్ట్ గుర్తుపెట్టుకోండి ఏంటి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే, సో మోధెరా, ఇది మోధెరా అనేది ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ విలేజ్. ఇది ఒక విలేజ్ అండి. ఎక్కడున్నది ఇది అంటే మెహసానా అనేది జిల్లా. సో మెహసానా ఈజ్ ఎ డిస్ట్రిక్ట్ ఇన్ గుజరాత్. ఇది సో గుజరాత్ లోపల ఉన్నటువంటి మెహసానా అనేటువంటి జిల్లా లోపల ఉన్నటువంటి ఒకానొక విలేజ్ ఏది అంటే మోధెరా అని చెప్పేసి ఒక విలేజ్. మరి ఇక్కడ ఒక సూర్యునికి సంబంధించినటువంటి దేవాలయాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. జనరల్గా సూర్య లేదా ఆదిత్య, మనకు వేదిక్ లిటరేచర్ లోపల వేదిక్ పీరియడ్ లోపల సూర్య లేదా ఆదిత్య అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ సూర్య దేవాలయం, సూర్యుడు అంటే ఎవరికి సంబంధించినటువంటి డీటీ అంటే హిందువులకు సంబంధించినటువంటి దేవుడు. ఓకే. కాబట్టి ఈ దేవాలయం అనేది సో ఇట్ ఈస్ హిందూ టెంపుల్. ఇది హిందువులకు సంబంధించిన దేవాలయంగా మనం పిలవడం జరుగుతున్నది. ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి అన్నాను, మోధెరా అని చెప్పేసి విలేజ్ లోపల. మరి ఎవరు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దీన్ని అంటే కింగ్ భీమ్దేవా 1. సో కింగ్ భీమ్దేవా 1 లేదా సింపుల్గా మీరు ఏమని గుర్తుపెట్టుకుంటారు అంటే భీమా 1 అని చెప్పేసి. సో భీమా 1 అనేటువంటి కింగ్ ఎవరైతే ఉన్నారో, రాజు ఎవరైతే ఉన్నారో, సో ఇతను ఈ టెంపుల్ను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మరి ఈ కింగు ఏ డైనాస్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అంటే సోలంకి. హీ బిలాంగ్డ్ టు సోలంకి. సో సోలంకీస్ అని చెప్పేసి మీరు వినుండాలి ఇండియన్ హిస్టరీ లోపల. సోలంకీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక రకమైనటువంటి అగ్నికుల క్షత్రియులకు సంబంధించినటువంటి తెగ. అంటే నథింగ్ బట్ వీళ్ళు రాజ్పుట్స్ బేసిక్గా. బట్ దెర్ ఈస్ అనదర్ థియరీ. వీళ్ళు అంటే బాదామి చాళుక్యాస్, కర్ణాటక ప్రాంతాన్ని ఫర్ ఎగ్జాంపుల్ రైట్.
సో ఇక్కడ ఈ లొకేషన్ లోపల మనకు మోధేరా టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ కావడం జరిగిందండి. రైట్, మోధేరా టెంపుల్ క్లియర్. సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో దట్ ఈస్ బాదామి లేదా వాతాపి అని చెప్పేసే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. సో మరి బాదామి చాళుక్యాస్ ఎవరైతే ఉన్నారో సో వారి నుంచే ఇక్కడ ఈ సోలంకీస్ దట్ ఈస్ ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఎవరైతే కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాదామి చాళుక్యులే అని చెప్పేసేటువంటి ఒక రకమైనటువంటి వాదన కూడా ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ జస్ట్ రిమెంబర్, సో భీమ్దేవ వన్ బిలాంగ్డ్ టు సోలంకి క్లాన్ ఆఫ్ రాజ్పుట్స్. అగ్నికుల క్లాన్, అగ్నికుల క్షత్రియులకు సంబంధించినటువంటి తెగ ఏదైతే ఉందో సో ఈ తెగకు సంబంధించినటువంటి ఒకానొక కింగ్ ఎవరంటే భీమ్దేవ వన్ అని చెప్పేసి. మరి ఈ భీమ్దేవ వన్ అని చెప్పేసే వ్యక్తి 1026-27 సో 1026-27 సంవత్సరం లోపల ఈ టెంపుల్ దట్ ఈస్ మోధెరా అనేటువంటి విలేజ్ లోపల ఇక్కడ టెంపుల్ను కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండి. ఓకేనా. మరి ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి టెంపుల్ ఏదైతే ఉందో సో దీని లోపల మనకు మేజర్గా 3 పార్ట్స్ కనబడతా ఉంటాయి. ఏంటివి అవి అంటే ఒకటి గుఢా మండప. ఓకే, సో గుఢా మండప అని చెప్పేసి ఒకటి. గుఢా మండప అంటే అర్థం ఏంటి అంటే సో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ శ్రైన్ ప్లేస్. మనకు శాంక్టమ్ ఉంటుంది కదా, శాంక్టమ్ నథింగ్ బట్ గర్భగృహ. సో గర్భగృహ ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే గుఢా మండప అని చెప్పేసి. గర్భగృహం లోపల ఎవరుంటారు? సంబంధిత దేవుడు. ఎవరిక్కడ దేవుడు? సూర్యుడు ఎవరైతే ఉన్నారో సూర్య దేవుడు మనకు గుఢా మండప అనేటువంటి ఆ పాటు లోపల మనకు కనబడడం జరుగుతూ ఉంటారు. దెన్ కమ్ టు సెకండ్ వన్ దట్ ఈస్ సభా మండప. సభా మండప, సభ అంటున్నాం కాబట్టి సో ఇట్ ఈస్ అన్ అసెంబ్లీ హాల్. ఇది జనరల్గా అసెంబ్లీ హాల్ అండి. అంటే ఏదైనా ఒక సభలు సమావేశాలు జరపడానికి ఉద్దేశించినటువంటి ప్రాంతం లేదా మండపం ఏదైతే ఉందో సో దట్ ఈజ్ సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ టెంపుల్ దట్ ఈస్ సభా మండప. దెన్ కమ్ టు నెంబర్ 3 కుండ్. ఓకే, కుండు. సో గుర్తుపెట్టుకోండి మీరు కుండు అనేటువంటి ప్రాంతం, కుండు అనేటువంటి టర్మ్ ఎప్పుడు విన్నా ఎక్కడ విన్నా. సో కుండు అనే టర్మ్ను గుజరాత్ లోపల కానీ లేదా రాజస్థాన్ ప్రాంతం లోపల కానీ, గుజరాత్ అండ్ రాజస్థాన్ ప్రాంతం లోపల కుండు అనేటువంటి ప్రాంతం వచ్చింది అంటే సో ఇట్ ఇండికేట్స్ రిజర్వాయర్. రిజర్వాయర్ అంటే అర్థం ఏంటి? వాటర్ బాడీ అన్నమాట, ఒక జలాశయం ఉన్నటువంటి ప్రాంతము. దాన్ని మనం ఏమంటాము అంటే కుండు అని చెప్పేసి అంటున్నాం. మరి ఇక్కడ ఈ టెంపుల్ లోపల మనకు ఒక రెక్టాంగులర్ షేప్ లోపల, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద కుండ్. దీనికి మెట్లుంటాయి. మొన్న నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి షేర్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో సో ఈ వీడియో లోపల వాటర్ మొత్తం కూడా మెట్ల పై నుండి కంప్లీట్గా ఎక్కడికి చేరుతుంది? అల్టిమేట్గా కుండు, రెక్టాంగులర్ షేప్ లోపల ఉన్నటువంటి ఈ జలాశయం లోపలికి, దట్ పర్టికులర్ కుండు లోపలికి మొత్తం కూడా వాటర్ అంతా చేరడం జరిగింది. మరి ఇట్లాంటి కుండు అనేది మొత్తం భారతదేశం లోపల టెంపుల్కు అసోసియేట్ అయినటువంటి కుండ్స్ లోపల, లేక్స్ లోపల, రిజర్వాయర్స్ లోపల బిగ్గెస్ట్ ఏది అంటే మనకు మోధెరా సూర్య దేవాలయం లోపల ఉన్నటువంటి కుండు. ఓకేనా. ఎందుకంటే భారతదేశం లోపల చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి కదా, ప్రతి టెంపుల్కు మ్యాక్సిమం కోనేరు, కుండు నథింగ్ కోనేరు ఉంటుంది కదా. ఆ కోనేరులో అన్నింటి లోపల భారతదేశంలో అతి పెద్ద కోనేరుగా మనం ఈ కుండును ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇది రెక్టాంగులర్ షేప్ లోపల ఉన్నటువంటి బిగ్గెస్ట్ కుండుగా మనం ట్రీట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, కుండ్ అనే పదము రాజస్థాన్ కానీ గుజరాత్ ఈ 2 రాష్ట్రాల లోపల మనం రిజర్వాయర్ను ఇండికేట్ చేసేది అని చెప్పేసి పదాన్ని, అంటే వాటర్ బాడీని ఇండికేట్ చేసేది అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి ఈ 3 నిర్మాణాలు మనకు కనబడతా ఉంటాయి. మరి ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత, ప్రాధాన్యత ఏంటి అంటే ఎప్పుడైతే మనకు ఈక్వినాక్స్ ఏవైతే ఉన్నాయో సో ఈక్వినాక్సెస్ ఉంటాయి కదా, మీరు పేరు వినుంటారు విషవత్తులు అని చెప్పేసి. సో ఈ విషవత్తులు ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డీటెయిల్ ఆఫ్ జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ విషవత్తుల గురించి నేను డీటెయిల్గా వెళ్ళదలుచుకోవాలి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఈక్వినాక్సెస్ విషవత్తులు ఎప్పుడైతే రావడం జరుగుతుందో ఎవ్రీ ఇయర్ అప్పుడు సన్లైట్ వస్తుంది జనరల్గా. సన్లైట్, ఈ సన్లైట్ వచ్చి కంప్లీట్గా ఈ గుఢా మండపం ఏదైతే ఉందో అంటే గర్భగృహ లోపల ఉన్నటువంటి డీటీ దట్ ఈస్ సన్, ఎవరైతే సూర్యుడు దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ టెంపుల్కి సంబంధించి ఆ టెంపుల్లో ఉన్నటువంటి సూర్యదేవుని దగ్గర ఈ సన్లైట్ అనేది పడడం జరుగుతుంది. సో దట్ ఈజ్ అ స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ మోధెరా సన్ టెంపుల్. ఓకేనా. విషవత్తుల సమయం లోపల సూర్యుని యొక్క కాంతి
ఈ సూర్య దేవునికి సంబంధించి దగ్గర పడడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెసిఫిక్ ఫీచర్ ఆఫ్ దిస్ మోధెరా సన్ టెంపుల్. ఓకే, సో ఇది మరి ఇప్పుడు పనిచేస్తుందా? అసలు ఈ ఆలయం లోపల పూజలు కానీ ఇతరత్ర యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుందా అంటే ఇప్పుడు ఎట్లాంటి యాక్టివిటీస్ను చేపట్టడం జరగట్లేదు. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే ఈ కంప్లీట్ టెంపుల్ను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం. అంటే ఎట్లాంటి పూజలు కానీ పునస్కారాలు కానీ ఎట్లాంటి యాక్టివిటీస్ మనకి ఈ టెంపుల్ లోపల ప్రస్తుతం జరగట్లేదు. ఇది ఒక హెరిటేజ్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్, ఇది ఒక మాన్యుమెంట్. మరి దీన్ని ఎవరు మెయింటైన్ చేయడం జరుగుతూ ఉన్నది అంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. తెలుసు కదా మీకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కియాలజీ అంటేనే పురాతన ప్రాంతం లోపల ఉండేటువంటి హెరిటేజ్ కానీ మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నింటినీ మెయింటైన్ లేదా కాపాడు ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి మెయింటైన్ చేస్తున్నటువంటి ఒకానొక ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మరి ఇట్లాంటి పరిస్థితి ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్నది. ఇంకా గుర్తుపెట్టుకోండి, మరి ఈ మెహసానా ప్రాంతం లోపల ఒక రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఈ రివర్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ రివర్. ఈ రివర్ బ్యాంక్ పైన అంటే ఈ నది ఒడ్డున మనకు ఈ మోధెరా సన్ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ కావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. దానిపైన కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల రేపు క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దాట్ రివర్ ఈజ్ పుష్పవతి. ఏంటది? సో పుష్పవతి గుర్తుపెట్టుకోండి. పుష్పవతి రివర్స్ మీకు రెండు సందర్భాల లోపల కనబడతాయి భారతదేశ కాంటెక్స్ట్ లోపల. సో పుష్పవతి రివర్ ఈజ్ దేర్ ఇన్ గుజరాత్, దట్ ఈస్ మెహసానా డిస్ట్రిక్ట్. పుష్పవతి రివర్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లోపల వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఏదైతే ఉందో మీకు పార్క్స్ ఉంటాయి, నేషనల్ పార్క్స్. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ద్వారా ఫ్లో అవుతున్నటువంటి ఒకానొక రివర్ కూడా ఏది అంటే పుష్పవతి రివర్. మరి మనకి ఈ కాంటెక్స్ట్ లోపల గుజరాత్ లోపల ఫ్లో అవుతున్నటువంటి రివర్ ఏది అంటే పుష్పవతి రివర్. ఈ పుష్పవతి రివర్ నది ఒడ్డుననే మనకు ఏ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయబడడం జరిగింది? మోధెరా సన్ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయబడడం జరిగింది. ఓకేనా? మరి దీని యొక్క రిఫ్లెక్షన్ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ టెంపుల్ ఇది? సూర్య టెంపుల్. దీన్ని స్పెసిఫై చేయడం జరిగింది నరేంద్ర మోడీ. కాబట్టి భారతదేశం లోపల వివిధ రకాల ప్రాంతాల లోపల ఉన్నటువంటి ప్రముఖ సూర్యుని యొక్క దేవాలయాలను కూడా మీరు జస్ట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ 3-4 చెప్తాను, మీరు జస్ట్ పాయింట్అవుట్ చేస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. సో ఒకటి కోనార్క్. సో కోనార్క్ సన్ టెంపుల్, దీన్నే మనం ఏమంటాము? బ్లాక్ పగోడా అని చెప్పేసి అంటాం. సో బ్లాక్ పగోడా లేదా కోనార్క్ సూర్య దేవాలయం ఏదైతే ఉందో సో ఇది ఒడిశాకు సంబంధించి పూరికి దగ్గరగా ఉన్నటువంటి ఒకానొక సూర్యుని యొక్క టెంపుల్. రెండవది సూర్యనారాయణ స్వామి. సూర్యనారాయణ స్వామి టెంపుల్ అరసవల్లి. ఇది చాలా ఫేమస్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. సో అరసవల్లి ఈజ్ లొకేటెడ్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం జిల్లా లోపల ఉన్నటువంటి అరసవల్లి టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ పేరు ఏంటి అంటే సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఇది ఇక్కడ కూడా ఎవరు దేవుడు? సూర్యుడు దేవుడు. నెక్స్ట్ మూడవది సూర్యనార్. సూర్యనార్ కోవిల్. సూర్యనార్ కోవిల్. సూర్యనార్ అంటే సూర్యుడు అండి. కోవిల్ అంటే ఇది తమిళ్ లాంగ్వేజ్. కోవిల్ అనే పదానికి అర్థం ఏంటి అంటే టెంపుల్. కాబట్టి సూర్య టెంపుల్ అన్నమాట సింపుల్గా. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కుంభకోణం ఆఫ్ తమిళనాడు. ఇది తమిళనాడు లోపల ఉన్నటువంటి కుంభకోణం లోపల ఉన్నటువంటి ఒకానొక టెంపుల్. దెన్ నెంబర్ 4 ఇంకొకటి కూడా మీకు చెప్తాను, జస్ట్ ఇది చూడండి. నెంబర్ 4 ఇక్కడ మనకు బ్రాహ్మణ్య. సో బ్రాహ్మణ్య దేవ్. సో బ్రాహ్మణ్య దేవ్ టెంపుల్ అని చెప్పేసి. సో బ్రాహ్మణ్య దేవ్ టెంపుల్ ఉనావో. సో ఉనావో ఆఫ్ మధ్యప్రదేశ్. సో ఉనావో ఆఫ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లోపల ఉన్నటువంటి ఉనావో, నాట్ ఉన్నావ్. ఉన్నావ్ అనేది యూపీ లోపల ఉన్నటువంటి ఒకానొక జిల్లా, ఒకానొక ప్రాంతం. సో ఇక్కడ ఉనావో ఆఫ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ లోపల ఉన్నటువంటి ఉనావో అనేటువంటి ప్రాంతం లోపల మనకు బ్రాహ్మణ్య దేవ్ టెంపుల్, బ్రాహ్మణ్య దేవ్ సూర్య టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో అదేవిధంగా సూర్య టెంపుల్ ఆఫ్ గయా. సూర్య టెంపుల్ ఆఫ్ గయా. సో బీహార్ లోపల కూడా మనకు సూర్యునికి సంబంధించినటువంటి దేవాలయం అనేది నిర్మించబడడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా
సూర్య టెంపుల్ ఆఫ్ అనంతనాగ్. సో అనంతనాగ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో అనంతనాగ్ ప్రాంతం లోపల నిర్మించబడినటువంటి మరొక సూర్య టెంపుల్, దట్ ఈస్ సూర్య టెంపుల్ ఆఫ్ అనంతనాగ్. సో ఇది జమ్మూ లోపల నిర్మించబడినటువంటి, జమ్మూ ప్రాంతం లోపల నిర్మించబడినటువంటి సూర్యుని యొక్క దేవాలయం. సో ఇవి కొంచెం సిగ్నిఫికెంట్ సూర్య టెంపుల్స్ అండి. భారతదేశం లోపల ఉన్నటువంటి వివిధ రకాల ప్రాంతాల లోపల ఉన్నటువంటి సూర్యుని యొక్క దేవాలయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టూ బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎందుకంటే ఇవి మీకు శాంపుల్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. రేపు ఫ్యూచర్ లోపల ఇట్లాంటి అంశాలు ఎవరైనా మాట్లాడినప్పుడు వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ను మీరు తప్పనిసరిగా కలెక్ట్ చేయాలి, గ్యాదర్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద శాంపుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెషన్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.